ఓకే, మాట్లాడు స్వామి. మీ పేరు చెప్పండి ఫస్ట్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గత 9 సంవత్సరం నుండి ఎర్రపల్లి గ్రామ వాస్తవ్యులు విజయ చంద్రారెడ్డి మరియు సత్యవతి శ్రీదేవి గారు 9 సంవత్సరాలుగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. వారిని ఆ కార్యక్రమం ఆయన స్వామి ఎలవెల్ల కాపాడుతున్నాడు. ఇక్కడ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో మేమంతా ఒక సిపాయిల మాదిరి ఉండి ఆయన తోడుగా మా బృందవంతా నడుపుతున్నాయి. కార్యక్రమం తీసుకోవాలని చెప్పి దేవతారని మాకు అవసర దశలో ఈ మంచి పేరు కలగాలని మేము కూడా ముందుకు జరగడం జరిగింది. మాకు లేకపోతే 2 విక్రాంతం తర్వాత నుంచి ఈ దీంట్లోకి తిన్నాము. ఏదో మాకు తోచినంత సాయం చేస్తుంటే ఆయన పెట్టుకోవడము. ఇది కాశీరెడ్డి స్వామి ఎందుకంటే 2 కులం దొడ్డ దేవుడు కాబట్టి ఆయన దగ్గర వచ్చింది. మనం చూడలే, మేము అంతా చూసినా చాలా మంది ఇక్కడ. ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామపురం మండలం బెడ్స్పల్లి గ్రామంలో గుండెల్లి సుబ్బారెడ్డి కాశీపట్నం దంపతులకు అక్క మొదటి పెద్ద వీళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు కాశీ విశ్వనాథుడు ఊళ్ళోకి వచ్చి మీకు బిడ్డలు కలుగుతారు, మీరు పోటీ ఇంటికి అని చెప్పి విశ్వనాథుడి కళ్ళలో ఇద్దరికి వచ్చినారనమాట. ఆయన కళ్ళలో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. 2 పిల్లలు పుట్టడం, కాశీరెడ్డి అని పేరు పెట్టడం జరిగింది. 5 ఏళ్ల వయసులోనే కాశీరెడ్డి స్వామిని ఏలేకి ఎత్తుకొని పోయి ఒళ్ళ మీద పచ్చని ఆయన కలుపు తీసుకుంటారు పిల్లలు. అప్పుడు ఒక సర్పం వచ్చి పడక పెట్టడము, ఆడ ఎండ తగ్గుతుంటే ఆ కూలి మంచి వచ్చి అమ్మా కాశీరెడ్డి సర్పం ఉండాలి మీ కొడుకు దగ్గర అంటే అర్థంలో కూడా ఉంది. పక్కన పోతుంది. తర్వాత బిడ్డ ఎత్తుకొని ముద్దాడి ఎంత చూసుకొని ఎవరు చేసింది అనేది ఉంటుంది కదా. ఇంటికి వెళ్ళారు. కొద్దిగా 5 సంవత్సరాల వయసులోనే గుండెల్లి సుబ్బారెడ్డి వాళ్ళ ఆయన చనిపోవడం జరుగుతుంది. తిరుపతి ఏం చేస్తాడు, పిల్లలు ఎత్తుకుని వాళ్ళ అమ్మగారు బెజ్జంపల్లి కొత్తపల్లి అనమాట. వాళ్ళ అమ్మగారు బెజ్జంపల్లి కొత్తపల్లి కొద్ది వాళ్ళు కల్లూరులో, ఇంటి పేరు కూడా కల్లూరు రాఘవరెడ్డి వాళ్ళ అన్నారు. వాళ్ళ కూతురు కాశీరెడ్డి గిత్త మొదటి చిన్న వయసు పాట పాడుతున్నాడు. కొద్ది రోజులకు కాశీరెడ్డికి ఎన్ని భోగి గిత్త వాళ్ళ కింద కొడుకు అని చెప్పి ఆ రాఘవరెడ్డి అనడము. అయితే వానికి ఎత్తుకోపో అనుకుంటూ ఈయన ఇల్లు బయటకు వెళ్ళాడు అనమాట. పోవడము అతిరాశ గురవయ్య దగ్గరికి పోయి నాకు శిష్యరేఖం కావాలా, నాకు వైరాగ్యం కావాలని చెప్పి అడగడము. ఆయన ఈ చిన్న వయసులో నీకెట్టుకునైనా నువ్వు పెళ్లి చేసుకొని ఏదో బాగుంటుందని చెప్తే నాకు అర్థం. ఒకవేళ నువ్వు గురువుగా లేకుండా నాకు గోరైనా దొరుకుతారు, నేను ఎట్లా ముందుకుండా ఒప్పుకోలేదని చెప్పి ఆయన ఏదో బీజాచరణ చెప్పడము. ఆ నుండి గరుడాద్రికి పోయి 12 సంవత్సరములు తపస్సు చేసి ఆయన ఒక అన్నపూర్ణాదేవి ప్రత్యేకమైతే అన్నదానమే కొన్నాడు. వేరే నాకు మాడీలు విద్యలు భూములు అవి కావాలని బంగారం ఏది కొట్టా, నాకు నేనుండి చాట నా పేరుండి చాట అన్నదానం జరగాల అంటే అనుకున్నాడు. సరే, అందుకే ఇప్పుడు మన కాశీరెడ్డి స్వామి దగ్గర ఎక్కడ చూసినా అన్నం పదవలే.
మన తర్వాత వచ్చి కొన్ని పాత గుడులను మరమ్మతు చేయడము, ఏమన్నా సలిందర్లు కట్టడము, తర్వాత ఏదైనా సత్రాలు బాగు చేయడము, ఇట్లా చేసుకుంటా వస్తారు అన్నమాట. అది ఈ జ్యోతిలో ఎక్కువ నరసింహస్వామి చిన్నది ఉంది. రాత్రి ఆడింటి పోతే గరుడాది ఉంటే ఆడిపోతాడు అనమాట. గోపలాంటి అంత సెకండ్ మీద వస్తాడు ఆయన. మనం పట్టాలంటే ఎంత దూరం పోతారు. ఆయన నడుపు మనం తట్టుకోలేము అనమాట. అట్లా జరుగుతుంది. పిల్లలను తొడుకొని పోతే పులులు కూడా పడుకుంటున్నాయి. గుంట్లో ఈ పెద్ద పిల్లలు తప్పుతాడని కూడా వాళ్ళు పాపం భయపడుతున్నారు. పులులు పడుకుంటాయి, పిల్లలు అనుకుంటారు, మళ్ళీ పడుతున్నారు. ఈ మాధ్యమంతో వచ్చి ఆయన మన నాటు పెట్టడం జ్యోతులనే ఆయన కాలు తిరగడము, అక్కడనే తాపించడము జరిగింది. ఆయన ఉన్నసార్లు అన్నదానం పదవే ఉన్నదనేది పద్ధతిలో జరుగుతూ వస్తుంది. మేము కూడా ఈ గుడిని ముందుకు తీసుకుంటా, ఏదో మా చేత పని చేసుకుంటా ముందుకు తీసుకెళ్తున్నాం. మా బృందం అంతా బాగుంది. ఈరోజు జనాలు ఎంతమంది వచ్చింటారు సార్? 4,000-5,000 మంది వచ్చారు. రేపు ఆరాధన ఉంది. డిసెంబర్ 4వ తేదీ ఆరాధన ఉంది. 20,000 మంది పైన కలిసారు. 80 మూటలు తక్కువ బియ్యం, బండ పందెము, తర్వాత కోలాట భజనలు, రాత్రి వచ్చే డ్రామాలు, తాళాల భజనలు 8 రోజులు భారీగా జరుగుతాయి. 4వ తేదీ డిసెంబర్ 4వ తేదీ ఆ పొద్దు మాత్రం ఆరాధన జ్యోతులు అంటే 2వ తరపు వచ్చింది పాటిస్తుంది. కాబట్టి ఆ పొద్దు రాడు. హలో, నా పేరు కట్టిన లక్ష్మిరెడ్డి. నేను 15 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమం చేసుకుంటా. మా పెద్ద ఆయన ఉన్నాడు, పుల్లారెడ్డి శంభురెడ్డి పెద్ద ఆయన కార్యక్రమంలో కలిసిపోయినాడు స్వామి. ఆ నుండి నేను బాధ్యత తీసుకున్నా, ధర్మకర్తగా ఉన్నా. మా చుట్టూ ప్రజల సహకారంతో దిగ్విజయంగా జరుపుకుంటూ పోతున్నాం స్వామి. స్వామి ఆశీస్సులుగా వెలిసిన శ్రీ కాశీనారాయణ స్వామి దేవస్థానం మాలగిరి. ఇక్కడ గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా బాగా చేసుకుంటూ ముందుకు శంభురెడ్డి తర్వాత లక్ష్మీరెడ్డి గారు చుట్టూ గ్రామాలు ఒక 20 గ్రామాలు కూడా ఇక్కడ బాగా సందాలిస్తూ బాగా డెవలప్ చేస్తున్నారు. జనాలు కూడా బాగా వస్తున్నారు, బాగా జరుగుతుంది.